హలో గాయ్స్, నమస్తే. దిస్ ఈజ్ అఖిల. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ నా చిన్ని ప్రపంచం. ఈరోజు క్యాబేజ్ శనగపప్పు సింపుల్ వేలా చూసేద్దాం. వచ్చేయండి. ముందుగా ఒక గిన్నెలో ఒక 2 గుప్పిళ్ళ శనగపప్పు, మీకు అంటే కొంచెం పప్పు ఎక్కువ తీసుకోవాలనుకుంటే తీసుకోండి. 2 గుప్పిళ్ళ శనగపప్పు తీసుకొని మంచిగా వాష్ చేసుకొని 1-2 సార్లు మంచిగా వాష్ చేసుకొని పప్పు మునిగేంత వరకు వాటర్ వేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టుకోండి. హాట్ వాటర్ వేసుకుంటే కొంచెం తొందరగా నానుతుంది. ఒకవేళ మీకు టైం లేకపోతే హాట్ వాటర్ వేసుకొని 15 మినిట్స్ నానబెట్టుకోండి. ఒకవేళ కూల్ వాటర్ అయితే హాఫ్ అన్ అవర్ నానబెట్టి పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ 500 గ్రామ్స్, నేనంటే ఇక్కడ హాఫ్ కేజీ క్యాబేజ్ తీసుకున్నాను. మంచిగా పైన 1 లేయర్ పొట్టు తీసేసి వెనకాల పార్ట్ కట్ చేసుకొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోండి. ఇలా మొత్తం క్యాబేజ్ ఇలా కట్ చేసుకున్న తర్వాత ఒక గిన్నె తీసుకొని అందులో వాటర్ వేసుకొని కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని మనం కట్ చేసుకున్న ఈ క్యాబేజ్ పీసెస్ని వేసుకొని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ ఈ కర్రీలోకి కావాల్సిన ఒక మీడియం సైజ్ ఆనియన్, ఒక 4-5 పచ్చిమిర్చి, ఒక 4 వెల్లుల్లి రెమ్మల్ని శుభ్రంగా వాష్ చేసుకొని నీట్గా చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత 5-6 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, ముందుగానే దంచి పెట్టుకున్న కచ్చపచ్చగా దంపి పెట్టుకున్న వెల్లుల్లి రెమ్మలు అండ్ ఆనియన్, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకొని ఆనియన్ గోల్డెన్ ఆర్ పింకిష్ కలర్ వచ్చేంత వరకు లో టు మీడియం ఫ్లేమ్లో మంచిగా ఫ్రై చేసుకోండి. నెక్స్ట్ మంచిగా ఫ్రై అయిన తర్వాత అందులో ఒక 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోండి. నెక్స్ట్ ఫ్రై అయిన తర్వాత అందులో ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని కంప్లీట్గా ఫ్రై చేసుకొని మనం హాఫ్ అన్ అవర్ ముందుగానే నానబెట్టుకున్నాం కదా శనగపప్పు, అది యాడ్ చేసుకొని పప్పు కొంచెం ఆయిల్లో ఫ్రై చేసుకోండి. నార్మల్గా ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకొని క్యాప్ పెట్టేసుకొని కవర్ చేసుకోండి. క్యాప్ పెట్టి కవర్ చేసుకుంటే కొంచెం ఆయిల్ పైకి తేలి శనగపప్పు కొంచెం ఫ్రై అయిపోతుంది ఆయిల్లో. ఒక 2 మినిట్స్ అయిన తర్వాత నెక్స్ట్ మనం ముందుగా కట్ చేసి పెట్టుకుని క్యాబేజ్ పీసెస్ వేసుకొని మంచిగా తిప్పుతూ కింద నుంచి పై వరకు మంచిగా కంప్లీట్గా కలుపుకొని క్యాప్ పెట్టుకొని ఒక 10 మినిట్స్ పాటు వదిలేయండి. కొంచెం వాటర్ ఫామ్ అవుతుంది. అప్పుడు క్యాప్ తీసేసుకొని మళ్ళీ అందులో సాల్ట్ యాడ్ చేసుకొని నీట్గా మిక్స్ చేసుకోండి. నీట్గా మిక్స్ చేసుకొని క్యాప్ పెట్టేసుకొని క్యాప్ పైన కొంచెం వాటర్ వేయండి. మనకు ఆవిరికే కర్రీ మంచిగా కుక్ అయిపోద్ది. సో క్యాప్ పెట్టేసుకొని వాటర్ వేసుకొని ఒక 10-12 మినిట్స్ లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకోండి. నెక్స్ట్ 10 మినిట్స్ తర్వాత మళ్ళీ క్యాప్ తీసేసుకొని మంచిగా కలిపేసుకోండి. ఆల్రెడీ అప్పటికే ఎవ్రీ పీస్ పప్పు కూడా మంచిగా కుక్ అవుతుంది. ఆ టైంలో మీ రుచికి తగినంత కారం పొడి అండ్ 1 టేబుల్ స్పూన్ పచ్చి ధనియాల పొడి అండ్ 1 టేబుల్ స్పూన్ వేయించి పెట్టుకున్న ధనియాల పొడి అండ్ కొంచెం ఒక 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకొని మంచిగా కలిపేసుకోండి. ఈ స్పైసెస్ ముక్కలకి మంచిగా పట్టుకునేలాగా కలిపేసుకొని క్యాప్ పెట్టి కవర్ చేసుకొని లాస్ట్ 5 మినిట్స్ కుక్ చేసుకోండి. అంతే, ఎంతో టేస్టీ అయిన సింపుల్ ప్రాసెస్లో ఉన్న క్యాబేజీ శనగపప్పు కర్రీ రెడీ. మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.